రైట్. నాగేశ్వరరావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు చాలా మంది వైరస్ తో చైనాలో చనిపోతున్నారని న్యూస్లు వింటున్నాం. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా కొంత భయపడుతున్నాయి, ఏంటి మళ్ళీ వైరస్ అని. అంటే అది ఫేక్ న్యూసా? మరి చైనా నుంచి అయితే ఎప్పుడు క్లారిటీగా న్యూస్ ఉండదు కాబట్టి మరి ఏంటి చైనాలోనే ప్రతిసారి ఇలాంటి వైరస్లను ఎందుకు చూస్తున్నట్టు మనం? ఇక్కడ చైనా పాపం ఒక్కసారి జేబు దొంగ పట్టుబడ్డ తర్వాత ఎవడి జేబులు కూడా కట్ చేసినా ఫస్ట్ వాడినే చూస్తాడు అన్నట్టు. బహుశా వాడు చేశాడా లేదా తెలీదు, బట్ అనుమానం చైనా సైడే ఉంటది సాధారణం. అది అయితే ఇక్కడ ఒక విషయం మనం కరాఖండిగా తెలుసుకోవాలి. మన ఏమిటనంటే కోవిడ్ కి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ వైరస్ హ్యూమన్ మెటానిమో వైరస్ కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఎందుకనంటే అది ఆర్ఎన్ఏ వైరస్, ఇది ఆర్ఎన్ఏ. దీని ప్యాథోజెనిసిస్ దాని ప్యాథోజెనిసిస్, దీని ఇమ్యూన్ యాక్షన్స్ దాని ఇమ్యూన్ యాక్షన్స్, దీని ఇన్నేట్ ఇమ్యూనిటీని ఎఫెక్ట్ చేయడము, అడాప్టివ్ ఇమ్యూనిటీని ఎఫెక్ట్ చేయడము దానికి దీనికి చాలా సిమిలర్. సైటోకిన్ స్టార్మ్ తీసుకురావడము దానికి దీనికి చాలా సిమిలర్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పాఠం చెప్పట్లేదు. ఒక అనలిస్ట్ గా, ఒక జర్నలిస్ట్ గా, ఒక ఇమ్యూనాలజిస్ట్ గా, ఒక ఎలర్జీ స్పెషలిస్ట్ గా, ఒక పల్మనాలజిస్ట్ గా నేను ఎప్పుడైతే ఒక వైరస్ ని చూస్తానో పాత ఉన్న క్రిమినల్ కి వీడికి ఏమి సిమిలారిటీస్ ఉన్నాయి, ఇద్దరిలో ఏమి సిమిలారిటీస్ ఉన్నాయి చూసుకొని వీటిలో ఎక్స్ట్రా ఏమున్నాయి అనేది మనం బేరం వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి దానికి పెద్ద వ్యత్యాసం లేదు. అఫ్ కోర్స్ ఫ్యామిలీ డిఫరెంట్ కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో అది చైనాలో పుట్టిందా ఇంకెక్కడ పుట్టిందా అనే విషయం కంటే కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అక్కడ స్ప్రైక్ ప్రోటీన్ వాడుకొని మానవ శరీరంలో ACE2 ఇన్హిబిటార్స్ లో పోతే ఇది FNG ప్రోటీన్స్ వాడుకొని ఇది లోపలికి. ఇంతే తేడా, సేమ్ టు సేమ్, బాకీ సబ్ సేమ్ టు సేమ్. అందుకనే నేను చెప్తున్నాను ఇది ఎటు టర్న్ అవుతుంది, ఇది ఫ్లేరప్ అవుతుందా పెరుగుతుందా? ఎస్, నన్ను అడుగుతా నా పర్సనల్ ఒపీనియన్, ఇట్ విల్ ఫ్లేర్ అప్. ఇది ఎంత దూరం పోతుందండి అది నేను చెప్పలేదు. ప్రతి సమాజంలో ఒక ఇమ్యూన్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఆ ఇమ్యూనిటీ, హర్డ్ ఇమ్యూనిటీ తట్టుకుంటుందా, దాన్ని బ్రేక్ చేస్తుందా, ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ పెట్టరేగ చేస్తుందా, ఇవన్నీ కూడా కాలక్రమేణా, నాట్ మెనీ డేస్, 15 రోజుల్లో మొత్తం చరిత్ర బయటకు వస్తుంది. అప్పటి వరకు దీన్ని అశ్రద్ధ చెయ్యవద్దు. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు, స్కూల్లో మాస్టర్లు, గవర్నమెంట్ వాళ్ళు ఎంతసేపు పొలిటికల్ ఇష్యూసే కాకుండా కొద్దిగా ఆరోగ్యం మీద ఒక స్పెషల్ కమిటీ పెట్టి ఇది ఏం జరుగుతోంది, ఇది ఎటుపోతోంది, దీని మానిటరింగ్ కమిటీ అనేది ఒకటి వేసి ప్రత్యేకమైన విజిలెన్స్ లాగా దీని మీద పెట్టుకుంటే అప్రమత్తమై మొత్తం తగలబడ్డ తర్వాత ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయమంటావా అనే పరిస్థితి రాకుండా మనం కాపాడుకోవచ్చు మన ప్రజల్ని, మన సమాజాన్ని. అంటే యాజ్ ఏ పల్మనాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు నాగేశ్వరరావు గారికి? ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి వైరస్లు లంగ్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి కాబట్టి, మరి బ్రీత్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ముందుగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, స్ట్రాంగ్ గా ఉండాలి? నేనైతే ఐ వుడ్ సే, నేను కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు మీతోనే మాట్లాడే ఈ లైవ్ ఇంటర్వ్యూ వరకు కూడా నేను మా హాస్పిటల్లో వి ఫాలో ద కోవిడ్ ప్రోటోకాల్ స్ట్రిక్ట్లీ. నేనే కాదు, నా పేషెంట్స్ అందరూ కూడా, అందరూ. ఎందుకనంటే ఒక్కసారి దెబ్బతిన్నాం, అది సమాజంలో ఇంకా పోలేదు. చాలా మంది అడుగుతారు కోవిడ్ పోయింది కదా సార్. పొలిటికల్ కోవిడ్ పోయింది కానీ బయాలజికల్ కోవిడ్ పోలే, మన దగ్గరే ఉంది. అది ఎప్పుడు కొడుతుంది మనకు తెలియదు, కొడుతుందా లేదా మనకు తెలియదు, ఏ మ్యూటేషన్ లో కొడుతుందో అది తెలియదు. సో అందుకనే మనం అప్రమత్తంగా ఉండాలి. సో కోవిడ్ గుణపాఠం ఏదైతే నేర్పిందో, వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కాషియస్. మాస్క్ వేసుకోవడం నెంబర్ 1, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడం నెంబర్ 2, గ్రూప్స్ ని అవాయిడ్ చేయడం నెంబర్ 3. ఖచ్చితంగా ఎవరైనా బస్ లో ఎక్కినా, ఎక్కడైనా ఆఫీస్ లో కూర్చున్నా, ఎవరికైనా జ్వరం ఉన్నా, వాళ్ళు దగ్గుతున్నా, ఆయాసపడుతున్నా, ఇలాంటి సమాచారం వాళ్ళ ఇంట్లో ఉన్నా వెంటనే వాళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళే సహాయము చేయవలసిన బాధ్యత మనకు. ఓకే, రైట్. శివరంజన్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రాకుండా అయితే అవేర్నెస్ పెంచుకోవాలి, ఎలా ఉండాలని చెప్పండి. ఆల్రెడీ రాకుండా ఉండాలి అంటే ఆల్రెడీ డాక్టర్ ప్రతిభా గారు, నాగేశ్వరరావు గారు, నేను చెప్పాము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ చేయాలి, సో ఫైనల్ గా ఈ వైరస్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు శివరంజన్? అడిగారు. దీనికి వ్యాక్సిన్ లేదు. రెండవది, మందు ఉందా? లేదు. ఇప్పుడు చాలా బ్యాక్టీరియాకి మనకి యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఫ్లూ వైరస్ కి మనకి ఒసల్టామివిర్ అనే వైరస్
కిల్ చేసే మందు ఉంది. అలా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కి లేదు. ఓకే. కానీ ఏం జరగబోతుందంటే ఒకవేళ కనుక ఇది ఎక్కువ ఉందనుకో, మా నాన్న మెడికల్ షాప్ కి వెళ్ళి యాంటీబయాటిక్ లాగి ఇవి కోవిడ్ అప్పుడు ఇలాగే వేసుకున్నారు. ఓకే. దాని వల్ల ఆ యాంటీబయాటిక్ యాక్చువల్ గా అవసరమైనప్పుడు పని చేయకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. 2025-2050 మధ్య 4 కోట్ల జనాభా చనిపోతారంట ప్రపంచంలో యాంటీబయాటిక్స్ పని చేయకపోవటం వల్ల. సో ఇలాంటి ఏమన్నా వైరస్ వచ్చినా ఎవరు శివరంజన్ గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేసి మాట్లాడు. రైట్, నాగేశ్వరరావు గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు నాగేశ్వరరావు గారు? ఇక్కడ నేను తల్లిదండ్రులకి ఒక విషయం చెప్తున్నానండి. చెప్పండి. ఒక నెల రోజులు 2 నెలల వరకు ఈ వింటర్ పోయేంత వరకు ఓకే. ఈ చెరుతిండ్లు, ఈ గప్చుప్లు, ఈ పిజ్జా కల్చర్లు, ఈ చాక్లెట్స్, పేస్ట్రీస్, ఈ ఆల్కహాల్ కూడా మీరు కొద్ది దూరంగా ఉండండి. ఎందుకు అంటే దర్ ఇస్ అ సైంటిఫిక్ రీజన్. గట్ అనేది చాలా డిస్టర్బ్ గా ఉంది సొసైటీలో. మన సమాజంలో గట్ డిస్బయోసిస్ అంటాం, అంటే గట్ అబ్జార్ప్షన్. ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడి నుంచి మొదలవుతుందా అంటే పొట్ట నుంచే మొదలైంది. ఎవడు పొట్ట అయితే బాగుంటుందో వాడు చక్కగా సురక్షితంగా ఉంటాడు. సో పొట్ట దెబ్బతిన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఎందుకనంటే చాలా మంది ఏమన్నా పొట్టనే కదా, కాదు, పొట్ట ఇస్ జంక్షన్. విజయవాడ ప్లాట్ఫామ్ లాగా అన్ని ట్రైన్లు అక్కడి నుంచే పోతాయి. సో గట్ లంగ్ యాక్సిస్ అని అంటాం, గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం, గట్ స్కిన్ యాక్సిస్ అని అంటాం. అంటే గట్ దెబ్బతింటే నీ లంగ్స్ దెబ్బతింటుంది, గట్ దెబ్బతింటే నీ బ్రెయిన్ దెబ్బతింటుంది, స్కిన్ దెబ్బతింటుంది, గట్ కిడ్నీ యాక్సిస్, గట్ బోన్ యాక్సిస్. సో తల్లిదండ్రులకి ప్రభుత్వం వారికి చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు ఉక్కుపాదం పెట్టండి. చెరుతిండ్లు, రోడ్ సైడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా కంట్రోల్ చేయండి. ఇమ్యూన్ సిస్టమ్ ని ఎలా పెంచాలి, ఎలక్షన్ రాగానే హడావిడిగా అందరితో ప్రెస్ మీట్లు పెట్టి చేస్తా ఉంటారు కదా, అట్లా ప్రెస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ దీన్ని ఏ విధంగా పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు, ప్రజల్ని మనం కాపాడుకోవచ్చు అని పీరియాడిక్ గా బులెటిన్ రిలీజ్ చేసి ఈ చెరుతిండ్లని ఒక 2-3 months హాల్ట్ చేసి సమ్మర్ వచ్చేంత వరకు చేస్తే ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు 2 tablets D3 వేసుకోగానే పెరిగిపోతుందని. అలా ఉండదండి. ఇది ఏదో పారాసెటమాల్ గోళీ వేసుకోగానే జ్వరం తగ్గింది అన్నట్టు ఇమ్యూన్ సిస్టమ్ అట్లా. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడానికి టైం పడుతుంది, అది రీమేక్ అవ్వడానికి, రీసెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో మనకు ఉన్నది భగవంతుడిచ్చిన శరీరాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఐ వుడ్